2026లో టెస్టింగ్ కోర్స్ నేర్చుకోవచ్చా? దీని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలా మంది అడుగుతా ఉన్నారు. సో టెస్టింగ్ ఉద్యోగాలు ఉంటాయా, టెస్టింగ్ ఫ్యూచర్ ఉంటుందా, టెస్టింగ్ నేర్చుకుంటే జాబ్స్ వస్తాయని. సో ఇక్కడ మాన్యువల్ టెస్టింగ్ అయితే అసలు జాబ్స్ అనేవి లేవు. ఒకవేళ ఉన్నా కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఎంతో కొంతమంది చేస్తున్నారు ఆల్రెడీ. అంటే 8 సంవత్సరాలు చేసినా 9 సంవత్సరాలు చేసినా 12 లక్షల కంటే ఎక్కువ రావట్లేదు ప్యాకేజీ. మాక్సిమం 10-12 అక్కడే తిరుగుతా ఉంది. ఆటోమేషన్ టెస్టింగ్ వాళ్ళకి మాత్రం ఒక 25-30 వరకు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. సో ఇక్కడ మనం 2026లో టెస్టింగ్ కి ఫ్యూచర్ ఉంటుందా, ఫ్యూచర్ లో టెస్టింగ్ ఉద్యోగాలు ఉంటాయి అంటే అబ్సల్యూట్లీ 100% ఉంటాయి. కాకపోతే కొన్ని కొత్త జాబ్ రూల్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. ప్రతి సాఫ్ట్వేర్ కి టెస్టింగ్ అనేది అవసరం. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఆటోమేషన్ ఎక్కువ అవుతా ఉంది. సో ఆటోమేటెడ్ టెస్టింగ్, తర్వాత ఏఐ పవర్ టెస్టింగ్, ఇలా కొన్ని జాబ్ రోల్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు ప్రతి టెక్నాలజీకి టెస్టింగ్ అనేది అవసరం పడతా ఉంది. మరి ముఖ్యంగా ఏఐ పవర్ టెస్టింగ్ అని కొత్తగా క్రియేట్ అయింది. సో కొత్త జాబ్స్ అనేవి ఏఐ పవర్ టెస్టింగ్ అని, తర్వాత హైలీ ఆటోమేటెడ్ టెస్టింగ్, తర్వాత క్లౌడ్ బేస్డ్ టెస్టింగ్ కూడా చాలా పెరిగిపోయింది. చాలా ఉద్యోగాలు పెరుగుతూ ఉన్నాయి. దీంతోపాటు డేటా డ్రివెన్ టెస్టింగ్ సైడ్, అండ్ దాని తర్వాత చూసుకుంటే ఇంటిగ్రేట్ టు ది ఎంటైర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్లో, అంటే ఈ డెవాప్స్, సిఐసిడి పైప్ లైన్స్, వీటిలో ఎంటైర్ సాఫ్ట్వేర్ సంబంధించిన లైఫ్ సైకిల్లో కంప్లీట్లీ టెస్టింగ్ అనేది చాలా అవసరం పడుతూ ఉంది. దీంతో పాటు సెక్యూరిటీ, చాలా సైబర్ సైడ్ కూడా టెస్టింగ్ సంబంధించి ఇంకా పెరుగుతూ ఉన్నాయి. అండ్ దీంతో పాటు మనం ఇక్కడ ఐఓటీ అని, విఆర్ అని, వర్చువల్ రియాలిటీ సంబంధించి బ్లాక్ చైన్ అని, వీటిలో కూడా దీనికి జాబ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది, టెస్టింగ్ నేర్చుకోవచ్చు. సో ఎవరన్నా ఈ టెస్టింగ్ సైడ్ కెరీర్ గ్యాప్ ఉండి నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వాలనుకున్నా, ఈ టెస్టింగ్ సైడ్ వెళ్ళాలి అనుకున్నా డెఫినెట్లీ సో దీనికి సంబంధించి ఇప్పుడు కాల్స్ కూడా పెరుగుతున్నాయి టెస్టింగ్కి. సో దీనికి సంబంధించిన జాబ్స్ కూడా వచ్చే పరిస్థితి ఉంది. అంటే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండగలుగుతాను, లొకేషన్ ప్రిఫరెన్స్ లేదు అనుకుంటే దానికి సంబంధించి జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా పెరుగుతూ ఉన్నాయి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సంబంధించి కూడా. సో ఇది మీరు టెస్టింగ్ ఫ్యూచర్ ఉందంటే 100% ఉంది.